నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈరోజైతే మన ఛానల్ని జెంట్స్ చూస్తున్నారు కానీ మహిళలు కూడా చాలా తక్కువ రేషియో ఉందన్నమాట. అట్లాంటి వాళ్ళ గురించి కూడా నేను ఒక మంచి బిజినెస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ గురించి విలేజ్లో వచ్చేసి మా అందరం మంచి మంచి చదువులు చదువుకొని వాళ్ళ రేపు మహిళలు కూడా చాలా సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో అయితే చాలా మంచి గ్రోత్ అయితే ఉంది. అట్లాంటి వాళ్ళు కాకుండా అన్నీ చదువుకొని అన్నీ ఎలిజిబుల్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఎట్లాంటి బిజినెస్లు కనుక అట్లా చేసుకోలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళే ఊర్లలో ఉండి గ్రామీణ ప్రాంతాల్లోనే సిటీలలో ఉండి హౌస్ వైఫ్గానే మారిపోతున్నారు అనమాట. మీరు అట్లాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి లో బడ్జెట్ ఒక 10-20 వేల నుంచే 10-20 వేలలోనే 10-20,000లోనే మంచి ఎస్టాబ్లిష్గా అయితే మీరు బిజినెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి మార్కెటింగు, బ్రాండింగు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుంది దాని గురించి అయితే నేను పూర్తిగా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. దయచేసి రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా వరకు చూసిన తర్వాత ఛానల్ అయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల నేను మీలాంటి వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి మంచి కంటెంట్ తీసుకోవడానికి అయితే చూస్తాను అనమాట. నా విజన్ ఏంటంటే కనీసం ఒక 100 మందిని మన గైడెన్స్ ద్వారా ఒక 100 మందిని దేశాన్ని ఉద్ధరించాలని చెప్పేసి అట్లా ఏం లేదు మనకు. నేను వచ్చాను కాబట్టి అందరం వస్తాము వెళ్తాము ఏదో ఒక రోజు. కాకపోతే ఏంటంటే మనం వచ్చినాక మనం ఉన్న నాలెడ్జ్ కనీసం ఒక 100 మందికైనా షేర్ చేసి వాళ్ళ బిజినెస్కి మన వల్ల ఏమైనా గైడెన్స్ ఉపయోగపడితే మాత్రం దానికి అంతవరకు అయితే చాలన్నమాట. ముఖ్యంగా మహిళల గురించి అయితే ఒక బిజినెస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీనికోసం ఏంటంటే మినిమం తక్కువ పెట్టుబడి దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పేసి అయితే ఒక చిన్నగా నేనైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీకు వచ్చిన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ అట్లాంటివి మీరు ఆన్లైన్లో సెల్ చేసుకొని లేకపోతే అట్లా సెల్ చేసుకొని అమ్మడం అనమాట. దీని గురించి ఏంటంటే దీనికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ప్రజెంట్ దీనికి పెద్ద సెటప్ కానీ ఒక ఆఫీస్ కానీ అట్లా మీకేం అవసరం ఉండదు అనమాట. మీరున్న ప్రాంతంలోనే మీకున్న దొరికిన వనరులు లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే న్యాచురల్గా మీ ఏరియాలో దొరికే ఐటమ్స్ బయట వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మీరేమైనా ఒక మంచిగా కుకింగ్ చేయగలిగితే లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న మహిళలు ఒక 4-5 కనుక మీరు హైర్ చేసుకొని వాళ్ళకి ప్రజెంట్ ఏంటంటే మీ ఇంట్లో మీకు అవసరానికి తగ్గట్టు చేసుకోవడానికి కోసమే మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అట్లాంటివి మీరు వీడియో తీసి పెట్టేసి మీరు కనుక హైజీన్ కనుక మెయింటైన్ చేసి మంచి చేతి గ్లౌజ్ వేసుకొని హెయిర్ నెట్ అట్లా వేసుకొని మీరు కనుక కొంచెం ప్రాపర్గా కనుక మీరు చేయగలిగితే ప్రజెంట్ అయితే బ్రాండింగ్ కానీ ఇట్లాంటి ఏం అవసరం లేదండి. మీకు ఒక మంచి మొబైల్ ఉన్న సరిపోతుంది. ఉన్న మొబైల్ తోటైనా మీరు వీడియో షూట్ చేసుకోవచ్చు. దానికి ఇట్లాంటి ఒక మైక్ అవసరం పడుతుంది. ఒక మైక్ ఉంటే సరిపోతుంది. మైక్ కూడా ఒక 3000లో వచ్చేస్తుంది అనమాట. నేనైతే గ్రీనేరియో J13 సంథింగ్ ఏదో మైక్ వాడుతున్నాను అనమాట. 2 years అయిపోయింది తీసుకొని. ఈ మైక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఒక మైక్ తీసుకుంటే సరిపోతుంది. ఉన్న మొబైల్కి అయితే మీరు కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. మహిళలు ముఖ్యంగా ఏంటంటే దానికి కొంచెం పెట్టుబడి అయితే అవసరం పడుతుంది అనమాట. ఎక్కువ అంటే ప్రజెంట్ మీ బడ్జెట్ని బట్టి మినిమం అయితే ఒక 5 నుంచి 10,000 అనమాట. దాంట్లో అయితే మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ అయితే ఇలాంటి లైసెన్స్లు అట్లాంటి ఏం తీసుకోకుండా ప్రజెంట్ ఏంటంటే మీరున్న దాన్నే మొబైల్ని ఒక ఛానల్ క్రియేట్ చేయండి. దానికి ఒక మంచి లోగో షార్ట్గా ఉండాలి. దానికి మంచి ఒక థీము ఒక కలరు దాని బ్యాక్గ్రౌండ్ తీసుకొని మీకు క్యాన్వాలో కానీ మీరు లోగోలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరితో లోగోలు చేయించుకుంటే సరిపోతుంది. దాని కాస్ట్ ఏం అవసరం లేదు. అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే అయితే మీకు లోగో అయిపోతుంది. మీ ఛానల్ నేమ్ లోగో సెట్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అది జస్ట్ ఒక 5 minutesలో అయితే మీకు ఛానల్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. మీ జీమెయిల్ ఉంటే సరిపోతుంది. దాంతో మీరు ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏ సెగ్మెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు అనేది ముందు ఒక క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్న తర్వాత ఏంటంటే మీరు ఏ సెగ్మెంట్లో ఫుడ్ ఐటమ్సా లేకపోతే చాక్లెట్సా లేకపోతే బిస్కెట్సా లేకపోతే మీకు సంథింగ్ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ పికల్స్ కానీ మీ ఇష్టం మీరు దేంట్లో అయితే మీరు ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతారో అట్లాంటిది కనుక మీరు చేయగలుగుతారో అట్లాంటి ఐటమ్స్ అయితే ప్రజెంట్ మీ ఉన్న వస్తువులతోటే మీరైతే స్టార్ట్ చేయండి. అంతేగాని ఇవి తీసుకొని హంగుల ఆర్భాటాలకు అయితే పోకండి. ప్రజెంట్ స్టెప్ బై స్టెప్ అయితే మాత్రం మీరు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు అసాధ్యం కానీ ఏది లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవుతుంది. నేను కూడా ఛానల్ పెట్టినప్పుడు నడుస్తుందా నడవదా, నా ఛానల్ ఎవరు చూస్తారు, నేను మాట్లాడగలుగుతాను, నాకు కూడా కొంచెం షై ఉంటున్నాను అనమాట. ఎక్కువ చెప్పలేకపోతున్నాను అనమాట. అట్లా మెల్లమెల్లగా నేను కూడా వచ్చిన నాకు కూడా దగ్గర 2,000 మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారనమాట. ఇప్పుడు నాకే సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు మీకు కూడా వస్తారు కదా, రాలని సమస్య లేదండి. దీంట్లో అందంగా ఉన్నామా అందంగా లేమా, మంచిగా ఉన్నామా మంచిగా లేమా, మంచిగా మాట్లాడతలేమా అవన్నీ ఏం అవసరం లేదండి. మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి అనమాట. ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, మరి అయితే చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రజెంట్ ఏంటంటే తక్కువ బడ్జెట్ తోటి మీరున్న 2-3 సరౌండింగ్లో ఉన్న మీ వర్క్లన్నీ అయిపోయిన తర్వాత మీ సరౌండింగ్లో ఉన్న ఎవరన్నా 2-3 మహిళలతోటి మీరు చిన్నగా ఫుడ్ ఐటమ్ కనుక స్టార్ట్ చేసేసుకొని మీరైతే చిన్న ఒక లోగో ఒకటి సెట్ చేసుకొని మెయిన్ ఏంటంటే దీనికి ఎవరైనా ఆన్లైన్లో బిజినెస్లు కనుక మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ముందైతే షార్ట్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట. లాంగ్ వీడియోస్ కాకుండా
షార్ట్స్ అనమాట. మీరు చేసిన ప్రతి ఒక్కటి షార్ట్స్ అయితే షార్ట్స్ ఏంటంటే చాలా ఎక్కువ మందికి రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు మాట్లాడే విధానం కానీ లేకపోతే మీరు చేసే విధానం కానీ మీకు నచ్చింది అనుకోండి, మీకు ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్స్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఖచ్చితంగా మీరు వర్కౌట్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో మీరు ఇంతకంటే మంచి బిజినెస్ అయితే మీరు ఏది చేయలేరన్నమాట. మహిళలకైతే ముఖ్యంగా ఇది చాలా సక్సెస్ రేట్ బాగుందన్నమాట. దీనికి జెంట్స్ కన్నా దీంట్లో మహిళలకైతే మంచి ఉందన్నమాట. మీరు చేసే ప్రాసెస్ కానీ చూపించడం కానీ అట్లా చేయడం వల్ల ఏంటంటే చాలామంది ఫుడ్ అనేది వాళ్ళకు ఇప్పుడున్న దాంట్లో డబ్బు కనుక ఎఫెక్ట్ ఎంతైనా పెడతారన్నమాట. వాళ్ళకు మంచి ప్రోడక్ట్ కనుక మంచిగా ఉండి మీరు కనుక మంచిగా చేయగలిగితే ఖచ్చితంగా ఆదరిస్తారండి. ఖచ్చితంగా అయితే వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసి కనీసం ఒక 5 మహిళలను ముందుకు వచ్చేసి చేస్తారని చెప్పేసి నేను అనుకుంటాను అన్నమాట. అట్లా మీరు ఖచ్చితంగా చేయండి. దానికి మీకు ఏమైనా ఒక డౌట్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే మాత్రం నేను ఫ్రీగానే సజెస్ట్ చేస్తాను అనమాట. కింద కనుక మీకు ఎవరికన్నా ఎట్లా చేయాలి అని చెప్తే నేను గైడెన్స్ ఇస్తాను అనమాట. ప్రజెంట్ అయితే ఏం లైసెన్స్లు కానీ అట్లా ఏం వెళ్ళకండి. ప్రజెంట్ ఏంటంటే మీకున్న ఒక చిన్న మెనూ 4-5 ఆర్టికల్స్ పెట్టుకొని అవే రెడీ చేసి వీడియో తీసేసి షార్ట్స్ వేస్తూ ఉన్నాను అనమాట. పైన మీ లోగో కనిపించేటట్టు ప్రతి షార్ట్కు మీ పైన మీ లోగో, మీ బ్రాండింగ్ మీరు ముందు ఉండి మీ ఛానల్ మీరు ప్రమోట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆటోమేటిక్గా 1-2 ఆర్డర్స్ రాకపోలేని ఆర్డర్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఆర్డర్స్ రాకున్నా సరే మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకుంటే అట్లా కూడా మీకు మాకు ఆన్లైన్లో వస్తుంది. తర్వాత ఆఫ్లైన్లో కూడా మీకు వచ్చి కొనుక్కోవడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు అడ్రస్ కనుక మీరు ఉన్న ఏ ప్రాంతము నియర్ బై ఒక ల్యాండ్ మార్క్ కనుక కరెక్ట్గా చెప్తే ఖచ్చితంగా 1-2-3 అట్లా స్టార్ట్ అవుతూ ఉంటారు. మెల్లమెల్లగా తర్వాత ఫ్లో ఒకసారి స్టార్ట్ అయిందంటే మీరు ఆపుదామంటే కూడా ఆగలేరు అనమాట. మీరు అంత బిజీ అయిపోతారు. ఖచ్చితంగా 100% షూర్ అండి. చాలామంది పెద్ద సాఫ్ట్వేర్లు కూడా బంద్ చేసుకొని వచ్చేసి చిన్న స్టార్ట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్లో చిన్న స్టార్ట్ చేసి తర్వాత స్టెప్ బై స్టెప్ వాళ్ళు కూడా మొత్తం ఫుల్ టైం ఇంట్లోకి వచ్చేసి జాబ్లు కూడా వదిలేసుకొని ఫుల్ టైం కూడా వచ్చేసి కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా మీ బ్రాండింగ్ మీరు ముందుండి ఈ ఛానల్ నడిపించగలిగే కెపాసిటీ అయితే మీకు ఉండాలన్నమాట. స్టార్టింగ్లో ఎవరికైనా సరే కొంచెం ఫియర్ అయితే ఉంటుంది. దాని గురించి ఏం ఆలోచించకండి. మీరైతే ఆర్టికల్స్ అనుకుంటున్నారో మీ చుట్టుపక్కల దొరికే వాటితోటే మీరు చిన్నగా స్టార్ట్ చేసుకొని తర్వాత మీకు వన్స్ రన్ అయిన తర్వాత మీకు కొన్ని అవసరం పడతాయి అనమాట. అవి ఏం అవసరం అంటే కొన్ని బేసిక్ చెప్తాను నేను. తర్వాత మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ అయ్యి చెప్తాను అనమాట. ప్రజెంట్ అయితే మీకు ఏంటంటే ఒక ఫారం నేమ్ ఉంటుంది అనమాట. మీకు మీషోలో కానీ దగ్గరలో కానీ లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేకపోతే ఎవరైనా సీఏ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ముందు ఒక ఫారం ఒకటి పెట్టేసేసుకొని దాన్ని ట్రేడ్ మార్క్ తీసేసుకోండి. స్టార్ట్ అయ్యి మీ టర్న్ ఓవర్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అన్న టైంలోనే చేసేసుకోండి. దీనికి ఒక నేమ్ పెట్టేసుకోండి. నేమ్కు దానికి ఏంటంటే ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసేసుకుంటే ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఏంటంటే మీ పేరు అనేది వేరే వాళ్ళు కాపీ కొట్టడానికి అయితే నడుస్తుంది. ట్రేడ్ మార్క్ గురించి ప్రజెంట్ అయితే అవసరం లేదు. మీరు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీకు అప్పుడు అవసరం పడుతుంది అనమాట. మీ పేరుని ఎవరు కాపీ కొట్టకుండా అది ఒకటి మీ పేరుని తీసేసుకోవాలి. తర్వాత మీది ఒకటి బ్రాండింగ్ అనేది మీ లోగో ఒకటి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత తర్వాత ఒక జిఎస్టీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ ఫారం పేరు మీద జిఎస్టీ ఒకటి కరెంట్ అకౌంట్ ఒకటి తీసేసుకొని మీ టర్న్ ఓవర్ కూడా మీరు చూపించుకుంటుంటే రేపొద్దున మీకు ఓడి కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దానికి మీకు దగ్గరలో బ్యాంక్ కనుక మీరు వెళ్తే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటారో నామినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవి కనుక తీసేసుకొని కూడా మీరు అట్లా తీసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు ఫసాయి లైసెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. అది కూడా మీకు ఆన్లైన్లో అప్లై చేస్తే మీకు వచ్చేస్తుందండి. ఒక 4-5 డేస్లో మీకు అయితే వచ్చేస్తుంది. దానికి ఏం పెద్ద అవసరం ఉండదు. పాన్ కార్డ్ అవసరం పడుతుంది అనమాట. ఇంతకుమించి దీనికి డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు. తర్వాత ఏంటంటే మీరు చేసే ఫుడ్కు ప్యాకింగ్ ఏంటంటే ప్రజెంట్ అయితే నార్మల్గానే మీరు ప్యాక్ చేసేసి ప్యాకింగ్ కవర్స్ మాత్రం మీకు దొరుకుతాయనంటే హైదరాబాద్లో చేసి మీకు చాలా ప్రాంతాల్లో దొరుకుతాయి. మీకు హైదరాబాద్లో బేగం బజార్లో అట్లాంటి ఏరియాలో అయితే మీకు ప్యాకింగ్ కవర్స్, పార్సల్ కవర్స్ అయితే అన్నీ దొరుకుతాయి అనమాట. అక్కడ ఒకసారి మీరు వెళ్ళైతే చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా మీకు అక్కడ ఆ ప్రాంతాల్లో అయితే కొంచెం సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఎక్కువ దానికి ఒక 2000 అయితే మస్తు అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఒకటి స్టిక్కర్ ఒకటి తీసేసుకోండి. స్టిక్కర్ ఏంటంటే అన్ని ప్యాకింగ్లకు వచ్చి ఒక స్టిక్కర్, రౌండ్ స్టిక్కర్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీకు నేను అడ్రస్ చెప్తాను, ఎక్కడ చేస్తారనేది కూడా అడ్రస్ చెప్తాను నేను. అట్లాంటిది మీ లోగోతోటి దాంతో మీరు ఒక స్టిక్కర్ చేయించుకొని ప్రతి ప్రోడక్ట్ మీద స్టిక్కర్ అతికించుకుంటే మీకు సరిపోతుంది ప్రజెంట్. తర్వాత ఇంకా ఇండివిజువల్గా మీకు ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్కటి డిజైన్ అవన్నీ ఎట్లా చేయించుకోవాలనేది రన్నింగ్లో మీకు ఫ్యూచర్ అవసరం లేదు. ఈ చిన్న స్టిక్కర్ తోటే మీరు పని నడిపించచ్చు అనమాట. దానికి పెద్ద అవసరం లేదండి. ఒకటి కరెంట్ అకౌంట్, ఒకటి పాన్ కార్డు, తర్వాత ఒకటి ఫారం నేము, తర్వాత ఒక జిఎస్టీ, ఒక ఫెసై లైసెన్స్, చిన్న ఇవన్నీ కలిపి కూడా 2-3 వేలలో అయిపోతుంది. మీ ప్యాకింగ్ మెటీరియల్ వచ్చేసి ఒక 2000, రా మెటీరియల్కి వచ్చేసి ఒక 5000 వేసుకోండి. అప్రాక్సిమేట్లీ 20,000 పెడితే ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ముందైతే కాన్సెప్ట్ ఏంటంటే ముందు ఒక చిన్న మెనూ తయారు చేసుకొని ఆ మెనూ ప్రకారం మీరు చేసుకొని తర్వాత మీరు వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఒక చిన్న వెబ్సైట్ కానీ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వెబ్సైట్ అవన్నీ ఇంకా ఎట్లా ఉంటాయి
తర్వాత మీరు ముందు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అట్లా మీకు చేస్తారనమాట. అంతేగాని మీ చదువు అనేది మీ చదువు వేస్ట్ కాకుండా అయితే మీరు ఖచ్చితంగా అయితే మీరు ఏదో ఒకటి మీరు చేసి సక్సెస్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మాత్రం హానెస్ట్గా అయితే మీరు నిజంగానే చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్స్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను వీలు చూసుకొని ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇవ్వడానికి అయితే చూస్తాను అనమాట. ఇలాగే మరిన్ని మంచి వీడియోల కోసం అయితే నేను చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రానా గ్లోబల్ ఇన్ఫో. జై హింద్.